హలో ఆయన అందరికీ మొత్తానికి అయితే వర్షాకాలం స్టార్ట్ అయింది. దుక్కులు దున్నుకొని రెడీ పెట్టుకున్న రైతులకు ప్రతి ఒక్కరికి చెప్పాల్సింది ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, మనం ఇంత కష్టపడ్డప్పుడు పట్లే షాపులలో ఏమవుతుంది ఈ మధ్యకాలం అంటే మొత్తం నకిలీ విత్తనాలు ఇస్తుర్రు. ఆ విత్తనాలు తెచ్చేటప్పుడు పత్తులు కానీ కందులు కానీ ఇతర విత్తనాలు ఏవైనా సరే ఈ పట్లే షాపులలో నకిలీ విత్తనాలు ఎక్కువ మరీగా తీసుకొస్తారు అన్నమాట. మరీ రిక్వెస్ట్ చేసి చెప్పేది ఏంటంటే, ఒక్కసారి ఆ విత్తనాలు తెచ్చేటప్పుడు ఒక్కటికి 100 సార్లు ఆలోచించండి. ఈ పట్లే షాపులలో 100-200 చూసుకొని 300-400 లాభం వస్తాయని చెప్పి రైతుల నెత్తి మీద చేయి పెడుతురు. ఈ రైతుల నెత్తి మీద చేయి పెడితే మీకు పెద్ద ఒరిగేది ఏం లేదు, పెద్దగా మీకు వచ్చేది ఏం లేదు. కొంచెం ఒక్కసారి ఆలోచించి ఈ రైతులకు మాత్రం లాభం చేసేటట్టు చూడండి, కానీ నష్టం చేసేటట్టు చూడకండి. ఇంకో మాట కూడా ఏంటంటే, ఈ మధ్యకాలంలో పెట్టుబడి కూడా చాలా ఎక్కువైందన్న. అట్లే షాపులు కూడా ఆలోచన చేసుకోండి. ఏ మందులు కొట్టినా కానీ ఒక్కోసారి రోగాలు కంట్రోల్ కాక ఆగం అవుతున్న చేయండి. ఆ ఆగం అయ్యి చాలా పర్సన్ అయిపోతున్న రైతు. ఈ పెట్టుబడి కూడా ఎక్కువైపోయింది కాబట్టి పట్లే షాపులలో జర లాస్ చేయకండి. పట్లే షాపులలో మీ చేతిలో ఉంటుంది. మొత్తం పట్లే షాపులలో ఏమవుతుందంటే, ఒక మందు కొట్టినాక వైరస్ ఎక్కువైనాక మంచిగానికి మళ్ళీ ఇంకో మందులు ఇస్తారు. అట్లా కొంచెం దయచేసి రైతులను ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. ప్రతి ఒక్క పట్లే షాప్కి ఈ వీడియోని షేర్ చేయండి. అంతే. జై జవాన్, జై కిసాన్.